నేటిదిన వాక్య ధ్యానం కొరకు Psalms 56 12th stanza 56వ కీర్తన 12వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించండి. పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జారిపడకుండా మన పాదములను తప్పించేటటువంటి దేవుడై ఉన్నారు. అనేక మంది పలు విషయాలలో తొట్టిల్లిపోవుటను, అనగా మాటల్లో జారిపోవుట, తమ చూపులో చేయకూడని అన్యాయపు కార్యాలు చేయుటకు జారిపోవుట, తమ పనులలో కొన్ని చేయరాని కార్యాలు చేసి జారిపోవుట, దానివలన ఎంతో నష్టము తమ వ్యక్తిగత జీవితానికి, అలానే సాక్ష్యానికి, కుటుంబానికి ఎంతో అవమానం తెచ్చేటటువంటి పరిస్థితులను మనం గమనించగలం. అయితే దేవుని జీవపు వెలుగులో మనం సంచరించున్నట్లు, అట్టి పరిస్థితులలో మనం జారిపడుకున్నట్లు పలుమార్లు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ, బలపరుస్తూ, పడకముందే ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ చాలామంది దేవుని మాటలను అశ్రద్ధ చేసి పడిపోవుటను మనం గమనించగలం. అయితే పడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టక లేవనెత్తేటటువంటి గొప్ప దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఆయన ప్రేమను మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే ఒక వ్యక్తి జారి పడుకున్నట్లుగా తన జీవన విధానం మేలైనటువంటి మార్గంలో నడవాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక సంగతిని ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నారు. జాన్ చాప్టర్ 11 verse 9 and 10. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలలో, అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి గదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పుటను ఇక్కడ మనం గమనించగలం. పగటి వేళ అనగా వెలుగున్న సమయం, రాత్రి వేళ అనగా చీకటి గల సమయం. వెలుగు దేనిని సూచిస్తుంది అని గనుక దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, పాల్స్ ఎపిస్టల్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 9. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. నిజమే, వెలుగులో నడుచుట అనగా ఎవరైతే మంచితనమును, నీతిని, సత్యమును కలిగి నడుస్తారో వారు ఎంతమాత్రం కూడా తొట్రుపట్టడానికి అవకాశం ఉండదు. వీటికి విరోధమైనటువంటి కార్యములు అనగా చెడుతనములో, దుర్నీతిలో, అబద్ధంలో ఎవరైతే బ్రతుకుతారో ఖచ్చితంగా వారు జారిపోవటానికి కారణాలుంటాయి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితాలు వెలిగింపబడటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వెలుగుగా లోకములోనికి వచ్చినటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. జాన్ చాప్టర్ 3 verse 19. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తున్నారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు మనలను మంచితనమునకు, నీతికి, సత్యమునకు ఆయన మనలను నడిపించడానికి వస్తే చాలామంది చీకటిని ప్రేమిస్తున్నారు, అనగా చెడుతనాన్ని, అబద్ధాన్ని, దుర్నీతిని ప్రేమిస్తూ వారు వెలుగునందుకు రాలేకపోతూ ఉన్నారు. ఆ కారణం చేతనే తమ వ్యక్తిగత జీవితాన్ని, తమ సాక్ష్యాన్ని, తమ కుటుంబానికి
పలు రీతులుగా అవమానాన్ని కొని తెచ్చుకునేటటువంటి వారుగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు తన మహాకృపను బట్టి ఈ దినమందు మనము ఆయన జీవపు వెలుగులో సంచరించినట్లుగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వెలుగుగా ఆయన పంపబడినటువంటి వారై మన జీవితాలను చీకట్లో నుండి ఆయన విడిపించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి అన్నడూ కూడా చీకటి సంబంధమైనటువంటి క్రియలలో పాలువారం కాక మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డారు, మన పాపమును బట్టి ఆయన శిక్షించబడ్డారు కనుక ఆయన పొందిన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ తొట్రుపడకుండానట్లు మనము వెలుగులో నడిచేటటువంటి వ్యక్తులంగా ఉంటే నిశ్చయముగా జారి పడకుండా ఆయన మన పాదములను తప్పించేటటువంటి దేవుడిగా ఉంటారు. ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువు కొరకు నిలుచున్నట్లు ఆయన మనకు సహాయం చేస్తారు. ఇటు స్థితిగతులలో ప్రతి ఒక్కరూ మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుటకై పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆత్మను మీరు బలపరిచినందుకు స్తోత్రం. వెలుగులో నడిచి తొట్టు పడకుండానట్లుగా మమ్మలను కాపాడి తప్పించే దేవుడిగా మీరున్నారు గనక ఎంత మాత్రం చీకటి వైపు చూడక నీ వైపు చూస్తూ ప్రభువా మా గమ్యం చేరే వరకు నీలో నిలిచి ఉండటానికి సహాయం చేయండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మరి ఒక నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఇదనం పొందిన మా ప్రియులను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.